తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో మాక్ ప్రాక్టీస్ టెస్ట్‌లు మరియు గ్రాండ్ టెస్ట్‌లు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. భారతదేశ క్షిపణి మనిషి అని ఎవరిని పిలుస్తారు? అబ్దుల్ కలాం. భారతదేశ క్షిపణి మరియు అంతరిక్ష కార్యక్రమాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని భారతదేశ క్షిపణి మనిషి అంటే మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఆయన అగ్ని మరియు పృథ్వీ వంటి క్షిపణుల తయారీలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన భారతదేశపు 11వ రాష్ట్రపతిగా కూడా సేవలు అందించారు. భారతదేశంలో మిషనరీస్ ఆఫ్ చారిటీని ఎవరు స్థాపించారు? మదర్ తెరిసా. పేదలు, అనాథలు మరియు రోగులకు సేవ చేసే లక్ష్యంతో మదర్ తెరిసా 1950లో కోల్కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థను స్థాపించారు. మానవత్వంతో ఆమె చేసిన ఈ విశేష కృషికి గాను ఆమెకు 1979లో నోబెల్ శాంతి బహుమతి మరియు 1980లో భారతరత్న పురస్కారాలు లభించాయి. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్. ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24న స్థాపించబడగా దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. ప్రపంచ దేశాల మధ్య శాంతి భద్రతలను పర్యవేక్షించే ఈ సంస్థ యొక్క ప్రధాన విభాగాలు 1952 నుండి ఇక్కడి నుండే తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. క్రింది వారిలో ఎవరిని షేక్స్పియర్ అని పిలుస్తారు? కాళిదాసు. ప్రసిద్ధ సంస్కృత కవి మరియు నాటక రచయిత అయిన కాళిదాసును భారతదేశ షేక్స్పియర్ అంటే షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈయన రెండవ చంద్రగుప్తుని అంటే విక్రమాదిత్యుని ఆస్థానంలోని నవరత్నాలలో ఒకరు. ఆయన రాసిన అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం, రఘువంశం వంటి రచనలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు? బహదూర్ షా జాఫర్. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యానికి బహదూర్ షా జాఫర్ చివరి చక్రవర్తి. 1857 సిపాయిల తిరుగుబాటులో ఆయన తిరుగుబాటు దళాలకు నామమాత్రపు నాయకత్వం వహించిన తర్వాత బ్రిటిష్ వారు ఆయనను పదవీచ్యుతుడిని చేసి బర్మాలోని రంగూన్కు దేశ బహిష్కరణ చేశారు. ఆయన 1862లో అక్కడి జైలులోనే మరణించారు. ఒక రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. భారత రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర గవర్నర్ను భారత రాష్ట్రపతి నియమిస్తారు. గవర్నర్ ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మరియు రాజ్యాంగబద్ధమైన అధిపతిగా వ్యవహరిస్తారు. సాధారణంగా గవర్నర్ పదవీకాలం 5 ఏళ్లు ఉంటుంది. అయితే రాష్ట్రపతి అభీష్టం మేరకు ఆయన ఆ పదవిలో
కొనసాగుతారు. ఐసీసీ ప్రపంచ కప్ 2023ను ఏ దేశం గెలుచుకుంది? ఆస్ట్రేలియా. 2023 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా భారత్ను ఓడించి 6వసారి ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంటులో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎంపికయ్యారు. ఏ సూటబుల్ బాయ్ నవల రచయిత ఎవరు? విక్రమ్ సేథ్. ఏ సూటబుల్ బాయ్ అనే ప్రసిద్ధ నవలను భారతీయ రచయిత విక్రమ్ సేథ్ రాశారు. స్వాతంత్ర్యానంతర భారతదేశ నేపథ్యంతో సాగే ఈ పుస్తకం ఆంగ్ల భాషలో ఒకే సంపుటిగా అంటే సింగిల్ వాల్యూమ్లో వెలువడిన అత్యంత పొడవైన నవలలో ఒకటిగా గుర్తింపు పొందింది. భారతదేశంలో ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు? ఎన్నికల సంఘం. భారత రాజ్యాంగంలోని 324వ ఆర్టికల్ ప్రకారం దేశంలో ఎన్నికలను నిర్వహించే బాధ్యత స్వయం ప్రతిపత్తి కలిగిన భారత ఎన్నికల సంఘానిదే. ఇది రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులతో పాటు పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలకు స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను నిర్వహిస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని ఏమిటి? పోర్ట్ బ్లెయిర్. అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్. ఇది దక్షిణ అండమాన్ ద్వీపంలో ఉంది. ఇది ఒక ప్రధాన ఓడరేవు మరియు ఇక్కడ ప్రసిద్ధ చారిత్రక కట్టడం సెల్యులార్ జైలు నెలకొని ఉంది. భారతదేశంతో ఎన్ని దేశాలు తమ సరిహద్దులను పంచుకుంటాయి? 7. భారతదేశం మొత్తం 7 దేశాలతో భూ సరిహద్దులను పంచుకుంటుంది. అవి పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్. వీటిలో బంగ్లాదేశ్తో భారతదేశం అత్యంత పొడవైన సరిహద్దును కలిగి ఉంది. ఒకవేళ సముద్ర సరిహద్దులను కూడా కలిపితే అంటే శ్రీలంక మరియు మాల్దీవులు కూడా కలిపినట్లయితే మొత్తం 9 దేశాలు అవుతాయి. కానీ సాధారణంగా సరిహద్దులు అంటే భూ సరిహద్దులనే పరిగణిస్తారు. దిగువ పేర్కొన్న నదులలో ఏది పశ్చిమం వైపుకు ప్రవహించి అరేబియా సముద్రంలోనికి కలుస్తుంది? తపతి. భారతదేశంలోని ప్రధాన నదులలో తపతి మరియు నర్మదా నదులు పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఇవి పగులు లోయల గుండా అంటే రిఫ్ట్ వ్యాలీస్ గుండా ప్రవహిస్తాయి. మిగిలిన కృష్ణ, గోదావరి మరియు మహానది వంటి నదులు తూర్పు వైపుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? రాకేష్ శర్మ. 1984లో సోవియట్ యూనియన్ ప్రయోగించిన సోయుజ్ T-11 మిషన్ ద్వారా రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. ఆయన అంతరిక్షం నుండి భూమిని చూస్తూ భారతదేశం
సారే జహాసే అచ్చా అంటే ప్రపంచంలోనే అత్యంత అందమైనది అని వర్ణించారు. కథకళి ఏ రాష్ట్రం యొక్క శాస్త్రీయ నృత్య రూపకం? కేరళ. కథకళి కేరళ రాష్ట్రానికి చెందిన విశిష్టమైన శాస్త్రీయ నృత్య నాటకం. ఇది పురాణ గాథలను అభినయం ద్వారా ప్రదర్శిస్తుంది. ఈ నృత్యంలో కళాకారులు ధరించే భారీ వస్త్రధారణ మరియు రంగురంగుల ముఖ అలంకరణ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఆగ్రాలో తాజ్ మహల్ని ఎవరు కట్టారు? షాజహాన్. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో యమునా నది ఒడ్డున తెల్లని పాలరాతితో తాజ్మహల్ను నిర్మించారు. దీనిని ప్రపంచ వింతలలో ఒకటిగా మరియు మొఘల్ వాస్తుకళకు అత్యుత్తమ ఉదాహరణగా పరిగణిస్తారు. భారతదేశంలో చిట్టచివరి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటెన్. లార్డ్ మౌంట్ బాటెన్ భారతదేశానికి చివరి బ్రిటిష్ వైస్రాయ్గా మరియు స్వతంత్ర భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్గా పనిచేశారు. ఈయన కాలంలోనే భారతదేశ విభజన మరియు బ్రిటిష్ వారి నుండి భారతీయులకు అధికార మార్పిడి ప్రక్రియ జరిగింది. సంతోష్ ట్రోఫీ కింది వాటిలో ఏ క్రీడకు సంబంధించినది? ఫుట్బాల్. సంతోష్ ట్రోఫీ అనేది భారతదేశంలోని రాష్ట్రాలు మరియు ప్రభుత్వ సంస్థల మధ్య నిర్వహించబడే ప్రతిష్టాత్మకమైన జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్. ఈ టోర్నమెంటును 1941లో ప్రారంభించారు మరియు ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడైనటువంటి సర్ మన్మథనాథ్ రాయ్ చౌదరి అంటే సంతోష్ మహారాజు పేరు మీదుగా దీనికి ఈ పేరు పెట్టారు. పండిట్ రవిశంకర్ ఈ క్రింది సంగీత వాయిద్యాలలో దేనిని వాయించారు? సితార్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసుడు పండిట్ రవిశంకర్ ఒక భారతీయ సితార్ వాద్యకారుడు. భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన విశిష్ట సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 1999లో ఆయనను అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో గౌరవించింది. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ సూర్యకాంత్. భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ 24 నవంబర్ 2025న బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఫిబ్రవరి 9, 2027 వరకు ఈ అత్యున్నత పదవిలో కొనసాగుతారు. లోక్సభకు తెలంగాణ నుంచి ఎంతమంది ఎంపీలు ఎన్నికయ్యారు? 17. తెలంగాణ రాష్ట్రం నుండి మొత్తం 17 మంది సభ్యులు లోక్సభకు ఎన్నికవుతారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుండి 25 మంది, తెలంగాణ నుండి 17 మంది సభ్యులను కేటాయించారు. అలాగే రాజ్యసభకు తెలంగాణ నుండి 7 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా మొత్తం
30 క్వశ్చన్స్తో మోడల్ టెస్ట్ని మన వెబ్సైట్లో అప్లోడ్ చేసినాము, అక్కడ చూడండి. దానికి సంబంధించిన వెబ్సైట్ లింకును క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము. దాన్ని క్లిక్ చేసి మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా ఈ టెస్టును ప్రాక్టీస్ చేసుకోవచ్చు.